హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి 897 కేంద్రాలతో పాటుగానే గ్రూప్ 1లో దివ్యాంగుల రిజర్వేషన్పై సంబంధించినటువంటి వివరణతో పాటుగానే మనకి వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి రంగం సిద్ధం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా 19,000 మందికి పదోన్నతులు, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ట్రిప్కి సంబంధించినటువంటి దూకుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియోతో పాటుగానే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతవరకు కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్ష ఈ సండేను మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందో దీనికి సంబంధించినటువంటి మొత్తం 897 కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది. మొత్తం 4.303 లక్షల మంది అభ్యర్థులు దీంట్లో హాజరు కానున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్ని, అదే రకంగా ఒక పోలీస్ అధికారిని ఇందులో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ అనేటువంటిది కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. పరీక్షల ఏర్పాట్లపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్తో పాటుగా టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి చేయడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఈ సండేన జరుగుతుందో దానికి సంబంధించినటువంటి మొత్తం 897 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా 4.03 లక్షల మంది అభ్యర్థులు దీనికి అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి హాజరవుతున్నట్లుగా, అదే రకంగా అదనపు నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టరు, పోలీస్ అధికారి ఉంటున్నట్లుగా, 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ ఉంటున్నట్లుగా టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు వెల్లడించడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అలాగనే పరీక్షా కేంద్రాల వద్ద చూసుకున్నట్లయితే 144 సెక్షన్ అనేటువంటిది అమలు చేస్తున్నట్లుగా కూడా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. గ్రూప్ 1 సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కల్లా నేను మన టీజీపీఎస్సీకి ఇంపార్టెంట్ అయినటువంటి 2024 స్కీమ్స్ వీడియో అనేటువంటిది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీస్ ఏవైతున్నాయో దానితో పాటుగానే ఇంకా ఏదైనా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది మీకు ఈరోజు ఈవినింగ్ కల్లా నేను మీకు మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట అండి. అలాగనే గ్రూప్ 1లో రిజర్వేషన్, దివ్యాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్పై వివరణ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట అండి. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు అనేటువంటిది జారీ చేయడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్లో వర్టికల్ రిజర్వేషన్ వర్తింప చేయడాన్ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎం అర్జున్, కె అరుణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ గురువారం విచారణ చేపట్టి పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ అన్ని నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ అయిందని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తినటువంటి అభ్యర్థనలపై వివరణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఆదేశిస్తూ ఈ నెల 10వ తారీఖున విచారణ వాయిదా అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా దివ్యాంగులకు సంబంధించినటువంటిది, అదే రకంగా హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్ మ్యాక్స్ అన్నిటికీ హారిజంటల్ ఇస్తున్నారు, కాకపోతే వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి మనకి ఎం అర్జున్, అదే రకంగా కె అరుణ్ రెడ్డి హైకోర్టులో ఆశ్రయించడం జరిగిందనమాట అండి. అదే రకంగా గుర్తుపెట్టుకోనండి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాడు హాల్ టికెట్లో ఫోటో అనేటువంటిది అటాచ్ చేయాలన్నమాట అండి. మన దగ్గర నుంచి అటాచ్ చేసుకుని తీసుకెళ్ళాలి. అది 3 months ముందు ఉన్నటువంటి ఫోటో అయితేనే స్టిక్ చేయాలంటున్నారు. చాలామందికి ఏంటంటే అప్లికేషన్ ఇచ్చినటువంటి ఫోటో కావాలా లేకపోతే కొత్త ఫోటోనా అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాక్సిమం కొత్త ఫోటోనే టీజీపీఎస్సీ అడగడం జరిగింది కాబట్టి మీరు కొత్త ఫోటోనే మీరు స్టిక్ అనేటువంటి చేసుకుని వెళ్ళండి. అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా ఉండడానికి ఇది మీకు యూజ్ అవుతుంది అనమాట అండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. అదే రకంగా సిఎస్ అయినటువంటి శాంతి కుమారి గారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు సజావుగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని, జిల్లాలో ఉన్నటువంటి వారిని, అదే రకంగా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కోరడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎన్నికల కోడ్ ముగినటువంటి నేపథ్యంలో ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో 5348
348 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి రంగం సిద్ధమని చెప్పేసి మనకి రావడం జరిగింది అనమాట. నియామావళి ముగిసింది, నియామకాలే తరువాయి అని చెప్పేసి ఆర్టికల్ మనకి ఈనాడు పేపర్లో రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య విధాన పరిషత్, ప్రజా ఆరోగ్య శాఖలలో కీలకమైనటువంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 2.5 క్రితమే రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పోస్టులకు మంజూరు అనేటువంటిది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ అనేటువంటిది సాగలేదు. ఇప్పుడు కోడ్ ముగియనున్నటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి భర్తీకి దిశగా, ఉద్యోగుల భర్తీకి దిశగా చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రితో ఉన్నతాధికారులు చర్చించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని చెప్పేసి మంత్రులు సూచించడం జరిగింది అనమాట అండి. MHSRBకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో 5,348 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా డైరెక్టరేట్, విద్యా విధాన పరిషత్, అదే రకంగా వైద్య విధాన పరిషత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఔషధ నియంత్రణ మండలి, ఆయుష్తో పాటుగా MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా ఒక్క వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలోని మొత్తం 3,235 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. భారీగా వైద్య ఖాళీలు దీనికి సంబంధించినటువంటి అనుమతి అనేటువంటిది వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే భర్తీ అనేటువంటిది చేస్తున్నట్లుగా కూడా మనకు తెలపడం జరిగిందనమాట అండి. అత్యధికంగా ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగులు, స్టాఫ్ నర్సుల పోస్టులే ఈ 5,348లో అత్యధికంగా వైద్యులు, స్టాఫ్ నర్సుల పోస్టులు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే కనుక టీచర్కి సంబంధించినటువంటిది అనమాట అండి. మొత్తం 19,000 మంది పదోన్నతులు అనేటువంటిది ఇస్తున్నట్లుగా సీఎం ఆమోదానికి ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీల దర్శనం వెళ్ళినట్టుగా తెలపడం జరిగింది. నేడో రేపో షెడ్యూల్ అనేటువంటిది వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకు ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియ రంగం అనేటువంటిది సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదంతో కోసం దస్త్రం అనేటువంటిది పంపడం జరిగింది. ఆయన పచ్చజెండా ఒప్పంగానే ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో 1-2 రోజుల్లోనే షెడ్యూల్ అనేటువంటిది విడుదల కావచ్చు అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలపడం జరుగుతుందన్నమాట అండి. ప్రక్రియ పూర్తయితే మరో 19,000 ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని చెప్పేసి వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో పదోన్నతులు బదిలీ ప్రక్రియ చేపట్టారు. పదోన్నతులకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి అని చెప్పి సెప్టెంబర్ నెలాఖరులోగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానికి తోడు జీవో నెంబర్ 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రాకపోవడంతో తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతామని చెప్పేసి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషనర్ దాఖలు వేయడం జరిగింది. దీంతో మల్టీజోన్ 1 వరంగల్లో ఉన్నటువంటి గెస్టెడ్ HMOలకు పదోన్నతులు అనేటువంటిది బదిలీ పూర్తయిన తర్వాత 782 మంది పదోన్నతులు పొందడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు అనేటువంటిది పూర్తి అవడం జరిగింది అనమాట అండి. పదోన్నతులు పూర్తి కాలేదు, అయితే వారి పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. NGTల బదిలీలు కూడా ఆగిపోయాయని చెప్పేసి రావడం జరిగింది. మల్టీజోన్ 2 హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కనుక కేవలం ప్రభుత్వ పాఠశాలలో గెస్టెడ్ HMల బదిలీలు పదోన్నతులు పూర్తయ్యాయి. 147 మంది పదోన్నతులు దక్కాయి. స్థానిక సంస్థల ZP ఉన్నత పాఠశాలలో GHMల బదిలీలు ముగిశాయి. మిగిలిన వారికి ఆగిపోయాయి. 2 రకాల షెడ్యూల్ అనేటువంటిది, అంటే గత ఏడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది. పదోన్నతులు చూసుకున్నట్లయితే కనుక ఎలా ఉంటాయంటే భాషా పండితుల పోస్టుల అప్గ్రేడేషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ గత మార్చిలో తీర్పు వెలువడించడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు పోస్టులకు కేవలం భాషా పండితులనే అర్హులనగా NGT అర్హులు కారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దీంతో 8,630 మంది భాషా పండితులకు, మరో 1,819 మంది PETలకు, మొత్తం 10,449 మందికి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు అనేటువంటిది దక్కనుండడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మల్టీజోన్ 2లో 778 మంది గెస్టెడ్ ఉపాధ్యాయులు అవుతారు. అదే రకంగా మల్టీజోన్లు కలిపి 2,400 మంది SGTలుగా ప్రాథమిక పాఠశాలకు HMలకు కానుండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్గా మారనున్నట్లుగా కూడా ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మరో 2 రోజుల్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది, నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదే రకంగా చూసుకున్నట్లయితే ట్రిప్ సంబంధించినటువంటి దూకుడు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. మైనారిటీ సొసైటీలో PD లైబ్రరీలోని అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. 11 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు నిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరిగింది. అనేక అంశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఎటు తేలని
రిలింక్విష్మెంట్ విధానం, ట్రిప్ వ్యవహారంపై గురుకుల అభ్యర్థుల ఆగ్రహం అని చెప్పేసి రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వమే ఫైనల్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ఇప్పటికీ తేల్చెప్పినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ ఇప్పుడు అందుకు భిన్నంగా ముందుకు కొనసాగుతుందని చెప్పేసి గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం అనేటువంటిది వ్యక్తం చేయడం జరిగిందనమాట అండి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కానీ ప్రభుత్వం ఎల్ఆర్ఎన్టీ నిర్ణయం వెలువరింపకపోయినా కానీ ట్రిప్ నియామక ప్రక్రియ అనేటువంటిది పునఃప్రారంభించిందని చెప్పేసి మండిపడుతున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీలో పీడీ లైబ్రరీని సంబంధించిన పోస్టుల భర్తీని చేపట్టడంతో తీవ్ర అభ్యంతరాలు అనేటువంటిది నెలకొల్పడం జరిగిందనమాట. 9210 గురుకుల పోస్టులకు ట్రిప్ నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు పోస్టులకు సంబంధించినటువంటి ఎంపికైనటువంటి మెరిట్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటుగా సొసైటీల వారిగా అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఆయా సొసైటీల అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సొసైటీలకు ఆ ప్రక్రియ ఇప్పటి వరకు చేపట్టలేదు. తాజాగా మైనారిటీ గురుకుల సొసైటీ మాత్రం పీడీ లైబ్రరీన్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు నిర్దేశిత సర్టిఫికేట్లు నాంపల్లిలో ఉన్నటువంటి సుల్గుర్బర్గాలో ఉన్నటువంటి సొసైటీ కార్యాలయానికి 11-12 తేదీలో రావాలని చెప్పేసి పోస్టుల ద్వారా కాల్ లెటర్ల ద్వారా కార్యాలయ సొసైటీ కార్యదర్శి ట్రిప్ చైర్మన్ అయినటువంటి ఆయిషా మస్రత్ ఖానం పంపించడం జరిగింది. ఇప్పుడు ఇదే వివాదానికి తీసుకోవడం జరిగింది అనమాట అండి. ట్రిప్ చైర్మన్ మైనార్టీ గురుకుల సొసైటీ వ్యవహారంపై గురుకుల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం అనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. పోస్టుల భర్తీకి రిలింక్విష్మెంట్ వెయిటింగ్ జాబితా విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరు ఆ వాదనలతోటి ఏకీభవించినట్టు హైకోర్టు అందుకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మైనార్టీ సొసైటీ మాత్రం ఇప్పుడు పోస్టింగ్ చేపట్టే ప్రక్రియ అనేటువంటి చేపట్టింది. దీనికి అభ్యర్థులు మండిపడుతున్నట్లుగా తెలపడం జరిగింది. కామన్ పేపర్ని పెట్టి అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేపట్టకుండా ఆరోహణ క్రమంలో పద్ధతిలో రిలింక్విష్మెంట్ చేయకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా భారీగా బ్యాక్లాగులు ఏర్పడతాయనేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వీరు వాదించడం జరిగిందనమాట అండి. సో అన్ని పోస్టులకు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ఏవైతే డిఎల్ పోస్టు, జేఎల్ పోస్టు, పీజీటీ పోస్టు, అదే రకంగా లైబ్రేరియన్ పోస్టు, పీఈటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ఆరోహణ పద్ధతిలో రిలింక్విష్మెంట్ లేకుండా ఒకేసారి ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంతమంది ఎలిజిబిలిటీ లేని వారు ఇందులోంచి పోతారు కాబట్టి మళ్ళీ ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టుల కింద వస్తాయి. కాబట్టి అటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి అందరినీ భర్తీ చేస్తే కనుక ఏ విధమైనటువంటి ఆరోహణ పద్ధతులు చేస్తే ఏ విధమైనటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా అందరికీ ఉద్యోగాలు అందుతాయనేటువంటి దాంతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ట్రిప్ దీన్ని ఏమాత్రం పాటించట్లేదని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన ఉన్నట్లుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మరొకసారి చూసుకున్నట్లయితే కనుక 26 వరకు అగ్రి డిప్లొమా కోర్సులో ప్రవేశాలని చెప్పేసి రావడం జరిగిందనమాట అండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిధిలో ఉన్నటువంటి పలు వ్యవసాయ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలకు జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి రిజిస్ట్రార్ రఘురామరెడ్డి ఒక ప్రకటనలో తెలపడం జరిగిందనమాట అండి. 10వ తరగతి ఉత్తీర్ణులై టీఎస్ పాలిసెట్ ర్యాంకు వచ్చినటువంటి విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట అండి. మరిన్ని వివరాల గురించి అని చెప్పేసి www.pjtscau.edu.in వెబ్సైట్ని సంప్రదించాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట అండి. కరెంట్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక ఐఎస్ఎస్కు చేరినటువంటి సునీత విల్మోర్ విజయవంతంగా రోదసి కేంద్రంతో అనుసంధానమైనటువంటి స్టార్ లైనర్ భారత్ సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికాకు చెందినటువంటి మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి చేరుకోవడం జరిగిందనమాట అండి. మానవ సహితంగా వెళ్ళినటువంటి ఈ రోదసి చూసుకున్నట్లయితే కనుక అంతరిక్షంలోకి వీరు చేరుకోవడం జరిగింది. వీరిని రోదసిలోకి తీసుకెళ్ళినటువంటి స్టార్ లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, మన భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. ఎస్టీపీసీ సంబంధించినటువంటి 2వ పనులకు శ్రీకారం అనేటువంటి చేపట్టినట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. గోదావరి కని రాష్ట్ర విభజన చట్టంలోని నిబంధన మేరకు పెద్దపల్లి జిల్లాకు రామగుండం
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో దశ పనులకు ముందడుగు అనేటువంటిది పట్టడం జరిగింది. చాలా కాలంగా ఈ ప్రాజెక్టు పనులపై సందిగ్ధత నెలకొంది. మొదటి దశల పనులు పూర్తి చేసినటువంటి ఎన్టీపీసీ రెండో దశ పనులు చేపట్టడంపై స్పష్టత లేకపోవడంతో ఆపివేయడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండో దశ పనులు కూడా శ్రీకారం చేపట్టడం జరిగింది అనమాట అండి. మరొక ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే కనుక పంటలకు సంబంధించినటువంటి బీమా ఏదైతే ఉందో, రైతు బీమా ఏదైతే ఉందో దాన్ని గ్రామంని ఒక యూనిట్గా తీసుకుని పంటల బీమాకు అమలు చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ స్కీమ్ అమలుకు గైడ్లైన్స్ సిద్ధం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ప్రతి ఏటా చూసుకున్నట్లయితే 2,000 కోట్ల ప్రీమియం అంచనా అన్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది. రైతు రూపాయి కూడా చెల్లించక్కర్లేదని చెప్పేసి తెలపడం జరిగింది. మొత్తం ప్రీమియం సర్కారే చెల్లిస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. పంటల బీమా గురించి పథకం సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఏటా 2,000 కోట్ల ప్రీమియం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి 2 సీజన్లకు, అదే రబీ అదే రకం ఖరీఫ్ సీజన్లకు 2 సీజన్లు కలిపి మొత్తం చూసుకున్నట్లయితే 2,000 కోట్ల ప్రీమియం అనేటువంటిది అవుతున్నట్లుగా ఇందులో వేయడం జరిగిందనమాట. అంటే ఇందులో చూసినట్లయితే కనుక రైతుల వాటా దాదాపు 300 కోట్ల మేర ఉంటుందని చెప్పేసి అంచనాలు ఉండడం జరిగింది. కాగా ఈ ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మరి దీనికి సంబంధించినటువంటి రైతు పంటల బీమాకు సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట అండి. సునీల్ ఛెత్రి ఫుట్బాల్ ప్లేయర్, ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్, అదే రకంగా ఇండియన్ ఫుట్బాల్ సంబంధించినటువంటి కెప్టెన్గా కూడా ఈయన వ్యవహరించడం జరిగిందనమాట అండి. ఈయన రిటైర్మెంట్ అనేటువంటిది ప్రకటించడం జరిగిందనమాట అండి. సునీల్ ఛెత్రి గారి రికార్డ్ చూసుకున్నట్లయితే కనుక 94 అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడుగా రొనాల్డో 128 ఉండగా, అలీదే 108 ఉండగా, మెస్సీ 160 ఉండగా తర్వాతి స్థానంలో అంటే 4th ప్లేస్లో మనం చూసినట్లయితే కనుక సునీల్ ఛెత్రి ఉండడం జరిగింది అనమాట అండి. 94 అంతర్జాతీయ గోల్స్ చేయడం జరిగింది. అదే రకంగా 151 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి భారత ఆటగాడుగా కూడా ఉండడం జరిగింది అనమాట. సునీల్ ఛెత్రికి 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్ రత్న పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది అనమాట అండి. ఇది సునీల్ ఛెత్రి గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు. ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.